బ్లడ్ వస్తుంది. వంశీ రైట్ వంశీ రైట్. ఏమైంది అసలు? అరే నేను మజాక్ అనుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అసలు? నాకు అర్థమైతలేదా? సో ఏమైందని చెప్తే ఆఫీస్ దగ్గర నాకు యాక్టివ్ ఇచ్చేసిండు కదా. సో ఇక నేను ఇంటికి తీసుకోబోతున్నా, నేనే నా రెగ్యులర్ యూస్కి వాడుకుంటున్నా. మా తమ్ముడు బండి తీసుకోపోయిండు ఒక రోజు. తీసుకుపోయి దానికి గీతలు డెంట్ ఏదో బండి ఎవరో గుద్దిరు. ఆ విషయం నేను ఇంకా వంశీకి చూపించలేదు, చెప్పలేదు కూడా అసలు బండికి ఇట్లా అయిందని చెప్పి. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకొని నేను ఏం చేసిన అంటే బండి మీద ఒక ప్రాంక్ చేసామని చెప్పి వంశీ మీద. మా అన్న అయితే వచ్చేసిండు, నేను మీకు స్క్రాచెస్ అవన్నీ కూడా చూపిస్తా. సో గైస్ మీరు చూస్తారు ఇక్కడ ఇగో స్క్రాచెస్ ఇదంతా కింద గో ఇగో ఇక్కడ సెట్ ఉంది. చూసినావా అన్న ఇవన్నీ? ఇవన్నీ వంశీకి ఏం తెలియదు అనమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్ తో నేను చేతికి బ్యాండ్ గీన్ అంతా కట్టుకొని నేను ప్లాన్ చేస్తాను. నమ్ముతాడా అన్న యాక్సిడెంట్ అయినట్టు? నమ్ముతాడు. సొట్ట ఎంత పెద్ద పడ్డది చూడు, సొట్ట పడ్డది, గీతలు పడ్డాయి. ఇంకేం నమ్మేస్తాడు? నమ్ముతాడు కదా, పక్క నమ్మేస్తాడు. ఫిక్స్ అయిపోతాడు కదా. ఫోన్ చేసినావా? చేయాలి. నేను ఏం చేస్తా తెలుసా, అప్పటి వరకు ఇవన్నీ కట్టుకొని రెడీ అవుతా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నిజంగా బ్లడ్ వచ్చినట్టు నేను మొత్తం కట్టుకొని వంశీకి ఆయన బండి ముఖ్యమా లేకపోతే ఏందా అని చూద్దాము. ఫుల్ ప్లానింగ్ లో ఉంటాం. మళ్ళీ గలీజ్ అయింది నా చెయ్యండి. నేను జల్దీ తయారై వంశీకి ఫోన్ చేసి నేను చెప్తా, బండికి ఇట్లా యాక్సిడెంట్ అయింది, మొత్తం గీతలు పడ్డాయి, ఒక సైడ్ మొత్తం సొట్టలు పడ్డాయి, ఇట్లా మొత్తం గలీజ్ అయిపోయింది అని చెప్పి బిర్యానీ తయారు చేస్తున్నాను నేను రెడ్ కలర్. ఒక ప్రాంక్ కోసం ఎన్ని చేయాల్సింది అవుతుంది నాకైతే. చాలు కదా అది పెట్టేసినాక మళ్ళీ డ్రాప్ చేద్దాం. అనిపిస్తుందా? కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను అందంగా ఉండడం తీసుకోండి, నేను పెట్టుకోకముందు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. కట్ అన్నది ఇంకా నుంచి నా స్కల్ పగిలిపోయినట్టుంది నాకు తెలిసి. చాలా మంచిదా? మంచిగా. ఏప్రిల్ ఫుల్ కోసం ఇన్ని గానం చేయాలా? ఇగో అన్న ఏం చేస్తా తెలుసా, ఇక ఇట్లా కట్టుకుంటుంది. అబ్బా అరే వంశీ ఏడున్నో అన్న, మెల్లగా నా చైన్ వస్తుంది. హలో అరే నీ బండికి యాక్సిడెంట్ అయింది, నాకు ఫుల్ దెబ్బలు తాకి. నేను నీకు లొకేషన్ పంపిస్తున్నా చూడు, అష్టోక్ అయిపోయింది బండి మొత్తం. అన్నా మెల్లగా అన్నా, చిన్న దెబ్బనే. బండి ఎవరో వచ్చి గుద్దిండు, నాకు ఫుల్ దెబ్బలు తాకినాయి, బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. జల్దీ రా. నేను చెప్పే పరిస్థితి నాకు వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది. నా తప్పు కాదు, నువ్వు రా ఫస్ట్ జల్దీ. నాకు వచ్చు, నేను నేరేడ్మెట్లు ఉన్నా. నిజంగా నీకేమైనా మజాక్ అనిపిస్తుందా నా లైఫ్ తోని? వంశీకి అయితే కాల్ చేసిన, నేను వస్తున్నా అన్నాడు. ఎంత యాక్టింగ్ అంటే సినిమాలు అయినా నన్ను తీసుకోవచ్చు తెలుసా అసలుకి. నిజం చెప్తున్నా, ఆడిషన్స్ కావాలంటే ఈ క్లిప్స్ యాడ్ చేసుకోండి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వంశీ అయితే వస్తుంది గాయస్, ఎట్లా ఏప్రిల్ ఫుల్ అయిపోతాడు. ఆయన వస్తాడు కానీ ఇవన్నీ తీసేద్దాం. మస్తు సేపు అవుతుంది అన్న ఇప్పటికి. ఒకటే ఫోన్ పాప పట్టుకోండి లేపకు. ఇప్పుడు ఆయన బండి మన చేతులు ఉంది కదా, అందుకని మీరు నమ్ముతలేరు అనుకుంటే. ఇక చేయను, ఎన్నిసార్లు చేస్తాడు నేను ఇప్పుడు. దిస్ ఈజ్ మై రివెంజ్ టైమ్ గా. చేస్తూనే ఉన్నాడు ఊకే. నేను చేసినప్పుడు అప్పుడు లేపలే కదా 2-3 సార్లు, అందుకని బండి కోసం లేపాలి. ఇప్పుడు ఆయన బండి కోసం నాకు ఫోన్ చేస్తుండే, నేను లేపా. ఇప్పుడు సతాంచాలంటే నాకు ఫుల్
ఫుల్ ఇట్లా మస్తు అనిపిస్తుంది తెలుసు. ఎంత ఎండ ఉన్నా అంత కూల్గా ఉన్నా నేనైతే. అలా చేస్తుండగా హలో అరే దమాకినా ఖరాబ్ అయిందా ఇడును నేను చెప్పినా కదా ఇక్కడ నేరెన్మెట్లు ఉన్నా అని చెప్పి. నాకు ఒరపియకు, నాకు నెత్తిన వస్తుంది. ఆ బండి గుద్దినైనా నేను ఈడ పెట్టుకున్నా, బండి తాళం గుంజేసుకున్నా అయినా. నేను ఈడనే ఉన్నాడు ఆయన. జల్దీ రా. పంపిస్తున్నా చూడు ఫోన్లో. You know, the plan of Iris will be amazing, extraordinary, fantastic. చుమ్మేశ్వరి సేమ్ నర్సు లెక్కనే కట్టుకుంటున్నావు కదా. డిగ్రీ బదులు నర్సు చేసి ఉంటే ఒక క్లినిక్ పెట్టుకుంటుండే. పెడదాంలే అది కూడా జల్దీలో. కానీ అన్న నువ్వు ఏంటి ఫస్ట్ కెమెరా సెటప్ చేసేసి చాలా సరిపోతుంది. కెమెరా అయితే అరేంజ్ సెటప్ చేసి నేనైతే రెడీగా ఉన్నా. రియాక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఫుల్ యాక్టింగ్ ఆన్ ఉంటుంది. సో గైస్ నేను బబ్లుకి అయితే ఫోన్ చేస్తున్నా. ఎవరైనా ఫోన్ చేయాలని ఒకవేళ నేను అనుకోవాలంటే, ఎవరికైనా పని పాట చదువు ఏం లేకుండా ఉంటాడు చూడు బబ్లు, అది నేను బబ్లుకి ఫోన్ చేస్తున్నా ఇప్పుడు. బబ్లుకి ఫోన్ చేసి నేను చెప్తా, బబ్లు తొందర రైట్ ఇట్లా కొంచెం కెమెరా సెటప్ చేసి వంశీ మీద ప్రాంక్ చేయాలని చెప్పి తొందర రమ్మని చెప్తా. ఏడున్నావు గైస్? ఒక పిచ్చి ఇంకొక పిచ్చి ఫోన్ ఆన్సర్ చేసి, ఇగో జల్దీ రాయడా, ఇగో వంశీ మీద ప్రాంక్ చేస్తున్నా నేను. వంశీకి చెప్పకపోతే జల్దీకి వస్తే నేను ఈ నాకు తెలుసు. జల్దీ రామాలి, ఇక్కడికి వస్తే ఒక కెమెరా పెట్టవచ్చు, అప్పుడు వంశీది రియాక్షన్ తీసుకుందాం మనం. ప్రాంక్ అంటే తెలుసా, పెద్ద సెటప్ చేసినా నేను. జల్దీ రా. అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది. ఒక తెలివి లేనాడు ఇంకా తెలివి లేనాడు ఫోన్ చేస్తుండ అని చెప్పి. ఇవ్వకుండా ఇంకా నుంచి వీడియో తీసారేనా? సో గైస్ వన్ షాట్ ఫోన్ చేసి ఆగమా ఇంటికాడికి రా అన్నాడు. వాడు వస్తుంది చూడండి. నేను చెప్పిన ఫోన్. అరే వంశీ మెల్లబోని వంశీ, ఎందుకట్లా ఆగమా పోతున్నావు? అరే వంశీ ఇన్నే రైట్ వంశీ రైట్. ఏమైంది అసలు? అరే నేను మజాక్ అనుకున్నా, నిజంగా నిత్య గీతే తాకినాయి. ఎట్లా పడ్డావు అసలు? చాలా తాకినా? అరే నిత్య పెద్ద తాకింది కదా. ఏం చేస్తున్నావు అసలు? ఏ హాస్పిటల్ పోయినావు? ఎట్లా పడ్డావు అసలు? నేను నా దారిలో కరెక్ట్. అరే బండి కూడా నిజంగా బండి తాకినాయి కదా. నీకు అదే చెప్పినా తాకింది. అరే బండి పోతే మళ్ళీ హాస్పిటల్ పోదా? ఏడాది తీసుకోపోయింది ఏడికో హాస్పిటల్. ఇదేనా బుద్ధి తినా? అరే అర్ధ మిమ్మల్ని దమ్మకున్నా బ్రో, ఆడాలని గుర్తావా? అరే నీకేం మెంటలా బ్రో? ఎంత నెత్తి తాకిస్తావు? నీకేం కాదా? నువ్వు మంచిగా ఉన్నావు కదా. అరే బండి డ్యామేజ్ అయింది, ఈమె కూడా డ్యామేజ్ అయింది. అరే అట్లా వస్తున్నా నేను. నేను ఇట్లా వస్తున్నా, నేను కరెక్ట్ సైడ్ పోతున్నా. ఆయన అడిగి స్పీడ్ గా వచ్చి నన్ను గుర్తేసిండు. నా మిస్టేక్ కంట్రోల్ లాక కదైనా. ఆయన ఏం బండి నడిపిస్తుంది చూడు, నేను యాక్టివా మీద ఉన్నా. ఎట్లా నడిపిస్తా నేను స్పీడ్ గా? అరే ఆడలోని బుద్ధి ఇంకా మాట్లాడుతున్నాను బ్రో. అరవకు బ్రో, నువ్వు అరవకు. మన అరవకు. అర్థమైతే మాట్లాడు. అరే అరవకు. అరే నువ్వు మాట్లాడు అసలు. నేను తాకింది నాకు ఫుల్ బ్లడ్ వస్తుంది. బండి కూడా డ్యామేజ్ అయింది, అమ్మ కూడా డ్యామేజ్ అయింది. నేను చెప్పినా కదా ఆల్రెడీ ఎట్లయిందని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. అయితే ఒక్కటొకటి ఏం కాదు, నేను అన్ని చెప్పినా కదా. ఇప్పుడే నన్ను అంత స్పీడ్ గా ఎందుకు వచ్చినావు? మళ్ళీ మీరు అన్నది కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పేది నుంచి వస్తున్నా నేను. ఆమె కిడ్ అయి వద్దది కంట్రోల్. నాకు ఇది ఆల్రెడీ తాకింది, మళ్ళీ మొత్తం వెళ్ళిపోయింది. బండి ఎందుకు ఇచ్చిన్నావు ఏమో నాకు అర్థమైతలేదు అసలు. అరే ఇది కాదు, ఇప్పుడు ఇంట్లోకి ఏం చెప్పాలి నాకు అర్థమైతలే. ఇంట్లోకి బండి ఇచ్చిరనే తెలియదు బాగా. అరే ఇవన్నీ పంచాయిలు నాకైతే అర్థమైతలే. మీ ఇంట్లో ఏమని చెప్తావు?
ఇప్పుడు యాక్సిడెంట్ నేను బండి ఇచ్చా అంటే నన్ను తిడతారు మీ ఇంట్లో వాళ్ళు. అరే దమాకు నేను ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? అరే నేను పెద్దమ్మాళ్ళ ఇంటికి వచ్చిన. అరే పెద్దమ్మ ఇంటికి వస్తే నువ్వు బండి వేసుకుని హెల్మెట్ అన్నా మళ్ళీ హెల్మెట్ వేసుకున్నది ఉండే. నేను తీసుకురాలి కానీ నేను ఆ స్పీడ్ మెయింటైన్ చేసిన. నేను 30 స్పీడ్ లోనే వచ్చిన. ఆయన ఫుల్ వచ్చిండు హార్ష్ గా. గల్లీలో స్పీడ్ ఎట్లా వస్తావు బ్రో నాకు అర్థమైతే అయిపోతుంది ఆమె కంట్రోల్ అవ్వాలి. మనం ఏం చేస్తాం? ఈ గల్లీలో ఇంత స్పీడ్ వస్తావా? నేనైనా ఆడపిల్ల అని చెప్పి నేను క్లినిక్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ వేసుకొని వచ్చిన. క్లినిక్ ఇవి వేస్తే అయిపోతుంది బ్రో. నెత్తికి అసలు ఏమైంది బాయ్ కరెక్ట్ ఏమైంది చెప్పు మొత్తం వచ్చింది. ఆమె స్లిప్ అయ్యి ఎక్స్రే ఇప్పిద్దామరా ఫస్ట్. వస్తుందంట. నేను ఇంకా నా తప్పు ఎందుకు కాదు ఎందుకు చెప్పి నువ్వు స్పీడ్ వచ్చినావు అని చెప్తున్నావు. హాస్పిటల్లో ఉందా? అరే దెబ్బలు చూడు బ్రో 3 దాకా తీసుకొని ఇప్పుడు ఆఫీస్ టైం అయితే నీకేమన్నా ధమాకుందా? ఈ టైంలో ఇక్కడ తిరిగి పెద్దమ్మ ఇంటికి ఎందుకు వచ్చే అవసరం ఉందా? ఆ నుంచి నీడికి మీ ఇంటికాడికి సికింద్రాబాద్ నుంచి నీడికి వచ్చే అవసరం ఏముంది నీకు? ఆమె గుంట్ల బాగాలంటే ఇంటికి వచ్చిండే. నేను అయితే నా పని చూసుకొని నేను మెల్లగా పోతున్నా కదా. ఆయన బండి హర్షుడు కాదు హాస్పిటల్ తీసుకోతా మాకు ఏమైందో ఎక్స్రే అన్ని తీసినాక ఎందుకు ఇంటా బ్రో? నువ్వే చెప్తున్నావు అని చెప్పి పోతాడు కనిపిస్తలేదా డ్రైవ్స్ లో అని చెప్పి. అరే గుద్దలే ఫస్ట్ తల మీద చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నావు బాయ్? ఫస్ట్ చెప్పింది తాళం గిలా మిక్చర్ లేదు అర్థమవుతుందా? తాళం గిలా మిక్చర్ లేదు అర్థమవుతుందా? ఎందుకు అవుతున్నావు అంటున్నా. నాకు ఏం అర్థమైతలేదు. ఏమని చెప్తావు? బంతాళం గిల్తాం ఇచ్చలేదు అర్థమవుతుందా? నేను హాస్పిటల్ పోతున్నా ఇప్పుడు. ఆమె ఇప్పుడు డ్యూటీ పోవాలి అర్థమవుతుందా? డ్యూటీ పోవాలి ఇప్పుడు. ఆమె జాబ్ చేస్తా. ఆమె ఇప్పుడు ఆమె తలకకి ఏమైందో తాళం గిలా మిచ్చలేదు అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు అసలు నాకు అర్థమైతలేదా? చెప్తున్నా అప్పటి నుంచి ఆగురంటే ఒప్పుకున్న మాట ఏమైంది బ్రో? నీకు అర్థమైతే తాళం ఇస్తా అని చెప్తున్నా. ఇస్తా అర్థమవుతుందా? ఇస్తావు 2 నిమిషాలు బాయ్ నువ్వు చేసిందే తప్పు. ఎందుకు తప్పు? ఆమె చెప్పింది మీరు నమ్మేసి మీదకి వచ్చేస్తే వాళ్ళకి వస్తున్నా. బ్రేక్ కొట్టేసిన ఆమె వస్తుందని. ఆమె స్కిడ్ అయి పడ్డది. దానికి బండి మాటలు కాదు. నేను ఎక్స్రే బండి హాస్పిటల్ హాస్పిటల్ లేరా? అరే నువ్వు ఇవా ఈయన బండి నడుపు. ఈయన బండి ఇన్న ఉండని ఇన్నే పెట్టలేకపోతే ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్ పోయినాక పోలీస్ స్టేషన్ కూడా పోదాం. అర్థమైంది కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు అరే నీకేమన్నా అయితే నన్ను తిడతారు. పన్ను నీకు ఇచ్చిన నేను. సరే ఏం కాదు 2 నిమిషాలు ఆగు. నేను మాట్లాడుతున్నా కదా. చెప్తున్నా బండి ఆపు పక్కన ఫస్ట్ స్టాండ్ అయ్యి. బండి ఇంకా స్టాండ్ వేసి హాస్పిటల్ పోదామని చెప్తే ఆగు. నేను చెప్తున్నా కదా. ఏంది ఇదంతా నా దగ్గర చేయొద్దు అర్థమైతే. నాకున్న టెన్షన్ లకి ప్రాంక్ చేయొద్దు. చిన్న ప్రాంక్ చేసింది అంతే. ఏప్రిల్ 1 హ్యాపీ ఫుల్ నాకున్న టెన్షన్ తెలుసు నీకు. ఏప్రిల్ ఫుల్ ఈ వీడియో ఇవన్నీ అవసరమా? అవును అవసరమే. ఏప్రిల్ ఫుల్ ఏం చేద్దాం? ఇవన్నీ బానే మా యాక్టర్ నువ్వు మంచి యాక్టర్ నువ్వు. అరే మనతో తెలియదా నీకు ఎట్లుంటది? ఇవో చెమటలు పడ్డా నాకు మొత్తం మామ వచ్చింది తెలుసా? ఉంటేనే నమ్ముతాడు. నమ్ముతాడా? అందుకే యాక్టింగ్ చేసిన నేను అక్కడ నువ్వు నమ్ముతావని చెప్పేసి. వాళ్ళ అన్నని బాయ్ నార్మల్ ఎప్పుడు తెలియదు పరిచయం లేదు. అందుకే బండి తీసుకొని పో మా ఇంటికి. వద్దు నేను బండి మా ఇంటికానే పెట్టుకున్నాను. ఇంకా హైలైట్ ట్విస్ట్ ఇవ్వాలి. నేను తినను కూడా తినలేదు. మామ అవుతుంది హైలైట్ బాబులో కూడా తెలుసు ప్రాంక్ అని.
రెంట్ అని కొట్టినప్పుడు ఎట్లా వస్తుందో అందరూ ఒకటే. డౌట్ రావాలి. కెమెరా ఏడుందో తెలుసా? కెమెరా ఏడుందో తెలుసా? నాకు తెలుసు నీ కళ్ళు కనిపించమని చెప్పి ఆడింది. నవ్వకు, నువ్వు నవ్వుతా నాకు చిరాకు లేస్తుంది. థాంక్స్ వచ్చింది చెప్పు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నీళ్ళు ఇయ్యా అంతా పడేస్తున్నావు ఇట్లా అట్లా సరే నీళ్ళు ఫోన్ బదులు జరా ఫోన్ తీసుకురా. గైస్ ఫైనలీ మన ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. వంశీకి చెమటలు ఉట్టించగా అరే నేను నిజంగా యాక్సిడెంట్ మళ్ళీ బండికి ఎట్లా అయింది? అవు బండికి దెబ్బలు ఎట్లా తాకినా మళ్ళీ ఇవన్నీ ఎట్లా పడ్డది? మా తమ్ముడు బండి తీసుకోవండి రెండో గుద్దిండు చోటలు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రెండో గుద్దిండు చోటలు మీ తమ్మునికి మీ అందరికి ఇచ్చుకుంటావు సరే బండిది ఆయనకేమైంది? ఆయనకేం కాలేదు. ఆయన జస్ట్ ఒక గీత అరే ఇవేం చుట్టాలి కొత్త బండిది మా డాడీది నాది ఏం కాలేదు కదా. చిన్న కాదు ఈడ చూడు ఇగో. చిన్న చిన్నదే కదా ఏం కాదు. అయితేనే ఉంటాయి. నేను నిజంగా ఇదేమనుకున్నాడు ఒక మట్టి ఉంది అవడ ఇడ చూడు అడ చూడు. మళ్ళీ నిజంగా చేస్తేనే కదా నీకు ఏదో ఒకటి ఉంటది. మన ప్లాన్ ఎట్లుంటది? దీనికి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా